అఖండ తాండవం. సో, సినిమా మీద హైప్ పెంచడం కోసం బోయపాటి సీను గారు ఒక మళ్ళీ చిన్న గ్లిప్స్ అయితే వదిలారనమాట. లాస్ట్ టైము ఎలాగే సో, అఘోరాకి సంబంధించింది వదిలాడు. ఈసారి వచ్చేసరికి మామూలుగా ఇంకో క్యారెక్టర్ ఉండదు కదా! అఘోరా కాకుండా. సో, ఆ క్యారెక్టరైజేషన్‌ది అయితే వదిలారు. సో, ఇక్కడ వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారంటే, మీకు ఈ 2 క్యారెక్టర్‌లనేవి మూవీలో ఉంటే, యథావిధిగా మీకు అఘోరా క్యారెక్టర్ ఇంటర్వెల్‌లోనే వస్తది అని చెప్పేసనని మనకి ఒక చిన్నపాటి హింట్ అయితే ఇస్తున్నారు. సో, ఇక్కడ వాళ్ళు చూపిచ్చే విధానం ఎలా ఉంటది, మనకిలా ఫస్ట్ టైమ్ చూసినప్పుడు అఘోరా ఎంట్రీ అప్పుడు గూస్ బంప్స్ వచ్చినాయి. సో, అలాగే వస్తాయా లేదా అని చెప్పేసనని వాళ్ళు ప్రెజెంటేషన్ ఇచ్చే దాన్ని బట్టి అయితే ఉంటది. సో, అఘోరా క్యారెక్టర్‌కి సంబంధించింది ఇంట్రడక్షన్ అప్పుడు మరీ వైలెంట్‌గా ఉంది. సో, సెకండ్‌ది కూడా అంత అయితే అనిపించలేదనమాట నాకు. సో, ఈ క్యారెక్టరైజేషను. మీకెట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే మనకి అఖండ పార్ట్ 1లో సేమ్ డైలాగ్ అనమాట చెప్తాడు. ఎదుటి వారిని ఎలా పిలవాలో నేర్చుకో అని చెప్పేసని. సో, ఇక్కడొచ్చేసరికి బాలకృష్ణ గారి క్యారెక్టరైజేషన్ గురించి అయితే చెప్తున్నారు. నాకు సౌండ్ ఏ విధంగా వినిపించాలో నాకే తెలీదు. అంటే నేను ఏ సౌండ్‌కి నవ్వుతానో, ఏ సౌండ్‌కి కోప్పడతానో నాకే తెలీదని. నాకైతే మాత్రం ఇది అంతకైతే నచ్చలేదు. మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.